హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్స్లో 6th వీడియోని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ 5 వీడియోస్ కంప్లీట్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం 6th వీడియోలోకి వెళ్ళే ముందు 5th వీడియోలో మనకు ఒక క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ మనం చూసిన తర్వాత మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 16th క్వశ్చన్, 5th వీడియోలో హోంవర్క్ క్వశ్చన్ ఇది. ఏ టవర్ ఆఫ్ 50 meters హైట్, ఏ స్టీల్ వైర్ టైడ్ to the top of the tower is affixed at the point of the ground to keep the tower up straight. If the wire makes an angle of 45 degrees with the horizontal, the foot of the tower, find the length of the wire. తెలుగులో చదువుతున్నాం చూడండి. 50 మీటర్ల పొడవు గల ఒక టవర్ను ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఆ టవర్ను నిటారుగా నిలబెడితే ఆ లోహపు తీగ భూమితో 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తే దాని పొడవు ఎంత అనేసి క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో మనం ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్ నేను ఇక్కడ క్లియర్గా వేస్తాను చూడండి. సో ఇక్కడ ఏమన్నారు, ఒక 50 మీటర్ల పొడవు గల ఒక టవర్ ఏదైతే ఉందో, ఇది టవర్ అనుకోండి. ఓకేనా? ఈ టవర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 meters ఉంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 meters ఉంది. క్లియర్ కదా? సో ఈ టవర్ని ఏదైతే ఉందో ఇట్లా ఇటు సైడ్ పడిపోకుండా ఇక్కడ నుంచి ఒక లోహపు తీగతో ఇలా తీసుకొచ్చి ఇక్కడ భూమి మీద కట్టేస్తారు, బేస్ మీద. ఇదంతా ఒక బేస్ అనుకోండి. ఇదంతా బేస్ అనుకుంటే ఇక్కడ వరకు, ఇక్కడ ఒక భూమి మీద ఇక్కడ నుంచి ఒక లోహపు దారంతో ఇక్కడతో కట్టేశారు, ఒక లోహపు తీగతో. క్లియర్ కదా? సో అయితే ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ 45 డిగ్రీలు అని చెప్పారు. చూడండి, 50 మీటర్ల పొడవు గల ఒక టవర్ను ఒక దృఢమైన లోహపు తీగ ఆధారంగా ఆ టవర్ను నిటారుగా నిలబెడితే ఆ లోహపు తీగ భూమితో 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తే దాని పొడవు ఎంత? 45 డిగ్రీలు ఊర్ధ్వ కోణం చేసింది. దాని పొడవు అంటే ఇప్పుడు ఏమడిగారు, లెంత్ ఆఫ్ ది వైర్ అడిగారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గల వైర్ ఏదైతే ఉందో దీని యొక్క పొడవు కనుక్కోమని చెప్పారు. ఓకేనా? దీని నుంచి దీని వరకు వచ్చే ఇక్కడ ఏదైతే పొడవు వస్తుందో ఈ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ యొక్క లెంత్ అని కనుక్కోమన్నాడు. ఓకేనా? సో మనకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాం కదా. సో 45 degrees యాంగిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దీని యొక్క వాల్యూ 1 అని తీసుకుంటాం, దీని యొక్క వాల్యూ 1 అని తీసుకుంటాం. క్లియర్ కదా? సో దీని యొక్క వాల్యూ ఎంత ఉంది, √2. ఓకేనా? 1 √2. 45 degrees యాంగిల్ వచ్చినప్పుడు 1 √2. ఇది బేసు, ఇది పర్పెండిక్యులర్, ఇది హైపోటెనస్. బేస్ 1 వస్తుంది, పర్పెండిక్యులర్ 1 వస్తుంది, హైపోటెనస్ √2 వస్తుంది. క్లియరా? స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అదే చెప్తున్నాను. మీరు కావాలంటే ఫస్ట్ వీడియో చూసినా సరే సేమ్ ఇదే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఏ వాల్యూస్ ఇచ్చారు, 50 meters అనేది పొడవు ఇచ్చారు, 45 degrees యాంగిల్ ఇచ్చాడు. సో ఈ హైట్ వచ్చేసరికి దీని వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. దీని వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. దీని వాల్యూ √2 ఉంది. సో 1 వాల్యూ ఉన్నప్పుడు 50 మీటర్లు అయితే √2 వాల్యూ ఉన్నప్పుడు క్వశ్చన్ మార్క్ అనేసి మనకి ఇచ్చారు. అదే ఆన్సర్. మీరు ఆన్సర్ కనుక్కుంటే సరిపోయింది. సో 1 వాల్యూ ఉన్నప్పుడు 50 meters అయితే √2 ఉన్నప్పుడు క్వశ్చన్ మార్కు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 50 × √2 డివైడెడ్ బై 1 × క్వశ్చన్ మార్కు. 50 × √2 డివైడెడ్ బై 1 × క్వశ్చన్ మార్కు. 1 ఉన్నా లేకపోయినా ఒకటే. 50 × √2 ఎంత అవుతుంది, 50 √2. ఇదే మన యొక్క ఆన్సర్ అవుతుంది, మీటర్స్. క్లియరా? ఇది హోంవర్క్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలోకి వెళ్తున్నాం. ఓకేనా? సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, ఏ ట్రీ ఈజ్ బ్రోకెన్ బై ద విండ్ ఇఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్ట్రక్ ద గ్రౌండ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees అండ్ ది లెంత్ ఆఫ్ ది బ్రోకెన్ పార్ట్ ఈస్ 30 meters, దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ట్రీ. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మనం చేసిన కొంచెం అయితే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, వెళ్తూ కూడా మనము కొంచెం బేసిక్ క్వశ్చన్స్ నుంచి టఫెస్ట్ క్వశ్చన్స్ వరకు అన్ని కూడా వెళ్తున్నాం చెప్పాను కదా. సో అలానే 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? తెలుగులో కూడా చూస్తాను చూడండి. ఒక చెట్టు గాలికి విరిగిన పై భాగం ఏదైతే ఉందో భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. విరిగిన చెట్టు భాగం పొడవు 30 మీటర్లు అయితే ఆ చెట్టు ఎంత అని అడిగారు, చెట్టు ఎత్తు ఎంత అని అడిగారు. సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను మళ్ళీ ఇక్కడ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు ఏదైతే ఉందో అది ఇంత పొడవు ఉందనుకోండి. ఇంకొంచెం పొడవు వేస్తాను. ఇంత పొడవు ఉంది. ఓకేనా? గాలికి ఏమైందంటే ఒక సర్టెన్ ప్లేస్ వరకు విరిగిపోయింది, ఇక్కడ వరకు విరిగిపోయింది. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో అది విరిగిపోయింది. విరిగిపోయి ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇలా ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఉంది కదా, చెట్టు
ఒక గాలి వచ్చినప్పుడు ఈ పార్ట్ వరకు ఇక్కడ వరకు విరిగిపోయింది. ఈ పైన ఉన్న పార్ట్ ఏదైతే ఉందో విరిగిపోయి ఇట్లా పడిపోయింది. అలా పడిపోయినప్పుడు ఏమైంది, ఇలా వచ్చి నేలకి ఇక్కడ టచ్ అయింది. ఓకేనా, ఇలా నేలకి టచ్ అయింది. సో ఇక్కడ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది 30 degrees అని ఇచ్చారు. ఓకేనా, ఒక చెట్టు గాలికి విరిగిన పైభాగం భూమికి, విరిగిన పైభాగం ఏదైతే ఉందో అది ఇలా వచ్చి ఇలా భూమికి టచ్ అయింది. భూమికి 30 degrees కోణం చేస్తూ భూమిపై పడింది. క్లియరా? విరిగిన చెట్టు భాగం పొడవు 30 మీటర్లు. సో విరిగిన చెట్టు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు విరిగిపోయింది, ఇక్కడ పడిపోయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది ఇలా పడిపోయింది ఏదైతే ఉందో విరిగిపోయింది. దాని యొక్క పొడవు ఎంత అన్నారు, 30 మీటర్లు అని చెప్పారు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 మీటర్లు. అయితే ఆ చెట్టు ఎత్తు ఎంత అని అడిగారు. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఎంతైతే మొత్తం డిస్టెన్స్, ఇది ఎంతైతే హైట్ ఉంటుందో ఆ హైట్ మొత్తం, ఈ పొడవు ఎంత ఉంటుందో అంత పొడవు మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు అది 25√3 ఉందా, 45 ఉందా, 15√3 ఉందా, 20√3 ఉందా అనేది మనం కనుక్కోవాలి ఇప్పుడు. క్లియరా? సో ఇప్పుడు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, సో మళ్ళీ చెప్తున్నాను కదా, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. 45 degrees యాంగిల్ ఇచ్చినప్పుడు బేస్ 1 వస్తుంది, పర్పెండిక్యులర్ 1 వస్తుంది, హైపోటెనస్ √2 వస్తుంది. అలాగే 30 degrees యాంగిల్ ఇచ్చినప్పుడు √3 బేస్ వస్తుంది, పర్పెండిక్యులర్ 1 వస్తుంది, హైపోటెనస్ 2 వస్తుంది. సో అదే చెప్తున్నాను, 30 degrees వచ్చినప్పుడు బేస్ √3 వస్తుంది, పర్పెండిక్యులర్ 1, హైపోటెనస్ జస్ట్ 2. ఓకేనా, 1 √3 2, √3 1 2, √3 1 2, √3 1 2. క్లియర్ కదా? ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఏమడిగారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కలిపి ఎంత అని అడిగారు. క్లియరా? ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 పార్ట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 parts ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బేస్ ఏదైతే ఉందో 3 parts, ఇది ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 part, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 parts ఉంది. సో మనకు కావాల్సింది ఏంటంటే, ఇది 2 parts కదా, 2 parts ఉన్నప్పుడు 30 meters ఉంది. ఓకేనా, 2 parts ఉన్నప్పుడు 30 meters ఉంటే ఇక్కడున్న 1 part ఎంత ఉందో కనుక్కోవాలి ఫస్ట్. ఇది క్లియరా? సో నేను చెప్తున్నా చూడండి, 2 part ఉన్నప్పుడు 30 meters అయితే మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ మాత్రం నేను కనుక్కుంటున్నాను. ఈ 1 part ఉన్నప్పుడు ఎంతనో కనుక్కుంటున్నా, ఎందుకంటే మనకి మొత్తం కనుక్కోమన్నాడు. సో మొత్తం కనుక్కోవాలన్నప్పుడు మనం 2 waysలో కనుక్కోవచ్చు. మీరు ఎక్కువ లెంత్ ప్రకారమైనా కనుక్కోవచ్చు, లేదా తక్కువ షార్ట్ కట్ మెథడ్లోనే కనుక్కోవచ్చు. షార్ట్ కట్ మెథడ్ ఏం లేదండి. ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మీకు క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక భాగం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పడిపోయిందంతా 2 భాగాలు. అంటే ఇది స్ట్రైట్గా తీసుకెళ్ళి ఇలా స్ట్రైట్గా నిల్చుంది అనుకోండి, ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడ పడిపోయింది కాస్త స్ట్రైట్గా నిల్చుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది 2 భాగాలు అవుతుంది. క్లియరా? ఇక్కడ ఉంది ఇక్కడ వరకు, ఏదైతే ఇక్కడ వరకు విరిగిపోయింది కింద పడింది, ఈ కింద పడిపోయింది కాస్త 2 భాగాలు అంటే 30 మీటర్లు. అది కాస్త స్ట్రైట్గా లేపామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 భాగాలు 30 మీటర్లు ఉంటుంది, 2 భాగాలు 30 మీటర్లు. క్లియరా? ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే విరిగిపోకుండా ఉందో అది 1 భాగం, అది మనం కనుక్కోవాలి. లేదు అని అంటే 2 మీటర్లు ఉన్నప్పుడు 2 భాగాలు కాస్త 30 మీటర్లు అయినప్పుడు 1 భాగం కాస్త ఎంతదో కనుక్కొని ఇక్కడ ఉన్న 1 భాగము ప్లస్ ఇక్కడ ఉన్న 2 భాగాలు 2 కలిపితే మనకు ఆన్సర్ వస్తుంది. అలా అయినా కనుక్కోవచ్చు. లేదు అని అంటే సో ఫస్ట్ ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక్కుందాం. ఈ 2 భాగాలు కాస్త 30 మీటర్లు అయితే 1 భాగం ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే 30 × 1 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది, 30/2, 2 15ల. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న భాగం ఏదైతే ఉందో 1 భాగం కాస్త 15 అవుతుంది. ఇక్కడ 15 ఉంది, ఈ విరిగిపోయింది ఎంత ఉంది, 2 meters ఉంది కదా, అదే 2 భాగాలు కాస్త 30 మీటర్లు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ విరిగిపోయింది కాస్త ఇక్కడ పడింది, ఇది తీసుకెళ్ళి ఇలా స్ట్రైట్గా నిలబెట్టేస్తాం అనుకోండి, 2 భాగాలు కాస్త 30 అవుతుంది. సో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15. సో 30 + 15 ఎంత అవుతుంది, 45 మీటర్లు. ఓకేనా, 45 మీటర్లు పొడవు ఉంది మొత్తం కూడా. ఓకేనా, విరిగిపోయిన భాగం ఏదైతే ఉందో 30 మీటర్లు ఇక్కడ కింద పడిపోయింది, ఇక్కడ ఉన్న విరిగిపోకుండా ఉన్న భాగం ఎంత ఉంది, 15 మీటర్లు ఉంది. ఈ 15 మీటర్లు విరిగిపోయింది 30 మీటర్లు, స్ట్రైట్గా నిలబెడితే వచ్చేస్తుంది మొత్తం చెట్టు కదా కావాల్సింది. సో మొత్తం చెట్టు పొడవు కాబట్టి 30 మీటర్లు పైన విరిగిపోయింది, 15 మీటర్లు ఇంకా విరిగిపోలేదు. సో 30 మీటర్లు + 15 మీటర్లు మొత్తం ఎంత, 45 మీటర్ల చెట్టు. క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సేమ్ అలాంటిదే, కొంచెం చూడండి. A tree is broken by the wind. If the top of the tree strikes the ground
at an angle of 30 degrees and the length of the broken part is 46 meters. Then find the height of the tree. ఒక చెట్టు గాలికి విరిగిన పై భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. విరిగిన చెట్టు భాగం పొడవు 46 మీటర్లు అయితే చెట్టు ఎత్తు ఎంత అని అడిగారు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సేమ్ అలాంటి క్వశ్చనే, కాకపోతే వాల్యూస్ డిఫరెంట్ ఇచ్చాను. సో మీరు ట్రై చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పాస్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.